నమస్కారం అందరికీ ఇంకొకసారి. ఈరోజు పేపరు ఫిబ్రవరి నెల 2020 లాస్ట్ ఇయర్ 2020 ఫిబ్రవరిలో ఎస్బీఐ వాళ్ళు కండక్ట్ చేసిన క్లర్క్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లోని ఒక షిఫ్ట్ యొక్క పేపర్ ఇది. ఇప్పటికే ఈ పేపర్లో మనము 2 క్వశ్చన్స్ ముందు వీడియోలో చూసాం. వొకాబులరీ మీద హాస్టైల్ ఒకటి, ఇంకొకటి వేగ్ అనేది. ఆ 2 పదాలు కూడా ఈ పేపర్లోటివే. ఇప్పుడు అదే పేపర్లో ఇంకొకరిని 5 క్వశ్చన్స్ మీతో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఇవన్నీ కూడా దే వర్ ఆస్క్డ్ ఇన్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎస్బీఐ ప్రిలిమ్స్ క్లర్క్ ఎగ్జామినేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద షిఫ్ట్స్. చాలా ఒక చోట మాత్రం 2 చోట్ల చాలా ఈజీగా అనిపించినప్పుడు దాన్ని నేను ఇంకొంచెం మోడరేట్గా మార్చాను. అదర్వైజ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ది ఎస్బీఐ క్వశ్చన్ పేపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ ది అర్లియర్ వీడియోస్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ తెలుగు అండ్ కన్నడ ఇన్ లార్జ్ నంబర్స్. ఎందుకంటే ఒకటే లెసన్ 2 సార్లు చెప్తాను కాబట్టి నేను తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది చూశారు, దానికి అదే వీడియో కాబట్టి కన్నడ స్టూడెంట్స్ ఎంతమంది చూశారు, ఆ రెంటిని కలిపి నేను నంబర్ తీసుకోవాలి. బికాజ్ దెర్ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ బోత్ లాంగ్వేజెస్. అలా చూస్తే ఆల్ ది ప్రీవియస్ వీడియోస్ వర్ వాచ్డ్ బై వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దట్. హోప్ యూ విల్ సీ ఇట్, యూ విల్ వాచ్ దిస్ వీడియో ఆల్సో ఈవెన్ ఇన్ మోర్ numbers. Right, thank you. Now comes to the first question. A monument in remember of the Saint Lucian soldiers lost in the Second World War was erected years ago. అది క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి పైన ఇన్స్ట్రక్షన్ ఏముంది అంటే, మేము 4 వర్డ్స్ బోల్డ్గా ఇచ్చాము. అందులో ఏమైనా ఒకటి ఇన్అప్రాప్రియేట్గా ఉన్నా, అంటే ఆ కాంటెక్స్ట్కి ఆ పదం సరిపోదు, పదం స్పెల్లింగ్ కరెక్టే ఉండొచ్చు కానీ ఆ కాంటెక్స్ట్కి గ్రామర్ పరంగా సరిపోదు అనిపించే పదం ఉందా, లేక స్పెల్లింగ్లోనే తప్పున్న పదం ఉందా చూడండి అని ఇచ్చాడు. ఒక్కోసారి మనము స్పెల్లింగ్స్ సరిగా ఉన్నాయిలే అని నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ తీసేసుకుంటుంటాం. ఈ సెక్షన్లో జాగ్రత్త, అన్ని స్పెల్లింగ్స్ సరిగ్గా ఉన్నా, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదండి, ఈ ఫస్ట్ దీంట్లో ఏ స్పెల్లింగు తప్పు లేదు, అన్ని స్పెల్లింగ్స్ కరెక్టే. అందుకని మీరు పొరపాటున 5 తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ చూజ్ 5 యూ విల్ లూజ్ మార్క్, ఏ మార్క్, నాట్ జస్ట్ 1 మార్క్, 1/4 విల్ బీ లాస్ట్. కాబట్టి స్పెల్లింగ్స్ తెలిసినంత మాత్రాన సెంటెన్స్ సరిగిపోయింది అనుకోవడానికి లేదు. ఇట్ షుడ్ ఫాలో ది గ్రామర్ ప్రిన్సిపల్స్ ఆల్సో వితౌట్ ఓవర్లుకింగ్ దెమ్. అందుకనే ఈ సెంటెన్స్లో 5 ఆన్సర్ కాదు, అంటే తప్పు ఉంది అని అర్థం. సరే, ఏం తప్పు ఉంది అంటే, మాన్యుమెంట్, అందులో తప్పు లేదు. మాన్యుమెంట్ అంటే ఇందా క్లాసులో కూడా చెప్పి వస్తున్నాను, స్మారకము అంటాం. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థం కట్టే ఒక నిర్మాణాన్ని కూడా మనం మాన్యుమెంట్ అనొచ్చు. సరే, ఒక మాన్యుమెంట్ కట్టారట, ఎవరి జ్ఞాపకార్థము అంటే కనుక సెయింట్ లూసియన్ సోల్జర్, సెకండ్ వరల్డ్ వార్లో సెయింట్ లూసియా అనే ప్రాంతంలో ఆ ప్రాంతం కోసం చనిపోయిన, ఆ ప్రాంతం తరపున పోరాడుతూ చనిపోయిన సోల్జర్స్ జ్ఞాపకార్థం మాన్యుమెంట్ కట్టారు చాలా ఏళ్ల క్రితం అని క్వశ్చన్కి తెలుగులో అర్థం. ఎరెక్టింగ్ అంటే బిల్డింగ్. ఎప్పుడైనా చూడండి, మాన్యుమెంట్ కట్టారు, నిర్మించారు అంటే కన్స్ట్రక్టెడ్ అనే పదం వాడతారు కదా, అదే అర్థంతో దే యూజ్ ఎరెక్టెడ్ ఆల్సో. ఎక్కువసార్లు ఇట్లా కట్టడాలకి, మాన్యుమెంట్స్కి, మెమోరియల్స్కి ఎరెక్ట్ పదం వాడుతుంటాడు. ఎరెక్ట్ అంటే టు కన్స్ట్రక్ట్, టు బిల్డ్. ఓకే, పదాలు స్పెల్లింగ్ వైజ్ ఏమి తప్పు లేకపోయినా గ్రామర్ పరంగా సెకండ్ పదము తప్పు ఉంది. సెకండ్ అంటే ఏమిటి, సెంటెన్స్లో సెకండ్, ఆప్షన్స్లో సెకండ్ కాదు. సెంటెన్స్ సెకండ్ వర్డ్ ఏమిటి, బోల్డ్గా ఇచ్చిన వాటిలో రిమెంబర్, అది తప్పు ఉంది. రిమెంబర్ ఎక్కడుంది, 3లో ఉంది. ఆప్షన్ 3 మన ఆన్సర్ కావాలా. ఎందుకు కావాలి అంటే గ్రామర్ పరంగా చెప్తాను చూడండి. ఇన్ అని ఉంది కదా రిమెంబర్ వెనకల, ఇన్ అనేది ప్రిపోజిషన్. ఇన్ పక్కన 10కి 9 సార్లు వచ్చేది ఒక నౌన్ ఫార్మ్. రిమెంబర్ ఏమిటి, వర్బ్, కాబట్టి తప్పు. ప్రిపోజిషన్ పక్కన వర్బ్ రాకూడదు, నౌన్ రావాలి. నౌన్ అంటే రిమెంబర్కి నౌన్ ఏమిటి, అసలు ఉండదేమో అనుకుంటాం.
కానీ మనకు గుర్తు వస్తుంది, మెమొరీ అనే మాట గుర్తొస్తుంది. మెమొరీ, ఇన్ మెమొరీ ఆ పక్కన ఆఫ్ అనొచ్చు, ఆఫ్ కూడా ఉంది. సో ఏమీ తప్పు లేదు, రాయొచ్చు. మెమొరీ ఆఫ్ అని రాయొచ్చు. మెమొరీ అయినా రాయండి మీరు, లేదా మెమొరీ అంటే పూర్తి కొత్త పదం అయిపోతుంది. రిమెంబర్ అనే అక్షరాలు REMEMBER అనే అక్షరాలకు కొంచెం సంబంధం లేకుండా వేరే స్పెల్లింగ్ అయ్యేనట్టుగా ఉందే అనిపిస్తే ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది. నిజానికి నేను చెప్తున్న పదమే ఇప్పుడు మోర్ అప్రాప్రియేట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దాన్ మెమొరీ. ఆ పదం ఏమిటంటే రిమెంబర్కి నౌన్ ఫార్మ్ రిమెంబ్రాన్స్ అనేది ఉండాలి. ఒకసారి బోర్డు చూడండి. రిమెంబ్రాన్స్ ఎందుకు బోర్డు మీద రాస్తున్నానంటే ఇది స్పెల్లింగ్లకి కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది BRENCE అనుకుంటుంటారు, కాదు, BRANCE. రిమెంబ్రెన్స్ కాదు, అది రిమెంబ్రాన్స్, BRANCE. REMEMBRANCE అని ఉండాలి. కాబట్టి ఇక్కడ చాలామంది ఇది ఈ అనుకుంటుంటారు, కాదు, ఈ కాదు, ఏనే కరెక్ట్. చాలా కన్ఫ్యూజ్ అయ్యే పదం. గైడెన్స్ లాగా, అటనే ఆర్గ్యుమెంట్ లాగా, లెఫ్టినెంట్ లాగా, ఇనాగురేషన్ లాగా, ట్యూషన్, సూయిసైడ్, ప్రొప్రైటర్, ఇట్లా అటెండెన్స్, ఇవన్నీ కూడా మనకు తెలిసినట్టే ఉండి తప్పు చేసే పదాలు ఇవన్నీ స్పెల్లింగ్స్ వైజ్. కానీ ఇక్కడ స్పెల్లింగ్ పరంగా తప్పు లేదు, వర్డే వేరేది ఉండాలి. ఇన్ పక్కన గ్రామర్ చెప్తుంది నౌన్ తీసుకోండి అని. రిమెంబర్ ఈజ్ ఏ వర్బ్, సో ఇట్ డజంట్ ఫిట్ దేర్. యూ షుడ్ యూస్ ఎయిదర్ రిమెంబరాన్స్. ఎప్పుడైనా బ్లాంక్లో ఇది ఇట్లా క్వశ్చన్ కాకుండా బ్లాంక్స్ ఇచ్చి ఇదే బ్లాంక్ ఇచ్చాడు, ఇన్ పక్కన ఖాళీ పెట్టాడు, ఆప్షన్లో రిమెంబరాన్స్ లేదు, అప్పుడు కావాల్సింటే మెమొరీ తీసుకోండి. మెమొరబుల్ ఉంటే తీసుకోవద్దు, మరి మెమొరీ ఉంటే బికాజ్ మెమొరబుల్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది, ఇన్ పక్కన అడ్జెక్టివ్ రాదు, నౌన్ రావాలి. కాబట్టి ఇన్ మెమొరీ పక్కన ఆఫ్ సరిపోతుంది. అదర్వైజ్ ఇన్ రిమెంబరాన్స్ ఆఫ్ ద సెయింట్ లూషియన్ సోల్జర్స్. అయిందా అండి? వీ మేక్ ఏ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ చూడండి, ఫుట్బాల్. ఇక్కడ నేను ఒక చిన్న కరెక్షన్ నేనే చేసేస్తాను. అదేమిటంటే ఇక్కడ BALL ఉంది అనుకోండి మీరు, ఆ పదం తప్పు కాదు. నన్ను సరిగ్గా స్పెల్ చేశాను ఇప్పుడు. FOOTBALL, ఒక ఎల్ పడలేదు, అది ఉందనుకోండి మీరు. అంటే ఫుట్బాల్ అనే పదం స్పెల్లింగ్ పరంగా తప్పు లేదు, బాగా ఫిక్స్ అయిపోయింది దానికి. ఫుట్బాల్ ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ బాల్ గేమ్ ఇన్ నంబర్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అండ్ ఆడియన్స్ అని సెంటెన్స్. I repeat, there is no spelling error in football. Kindly ignore the missing of L and think it is BALL. సరే, ఇప్పుడు ఈ ఫుట్బాల్, పాపులర్, పార్టిసిపెంట్స్, ఆడియన్స్లో స్పెల్లింగ్ పరంగా ఏమైనా తప్పులు ఉన్నాయా అంటే ఏమీ తప్పులు లేవు, అన్నీ సరిగ్గా ఉన్నాయి. మరి కూడా ఇంకోసారి గ్రామర్ తప్పే ఉండొచ్చు. గ్రామర్ అంటే మరి గ్రామర్ రూల్ కాదు, కానీ తప్పున్నది ఇక్కడ. అప్రాప్రియేట్ వర్డ్ ఒకటి మిస్ అయింది. ఆ వర్డ్ ఏమిటంటే ఆడియన్స్ అనేది మన ఆన్సర్ అవ్వాలి. ఆడియన్స్ ఉండకూడదు. ఆడియన్స్ ఎందుకు? ప్రేక్షకులు అంటే ఆడియన్సే కదా. ఇది అర్థం, సెంటెన్స్కి అర్థం ఏమిటి అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన ఆట ఫుట్బాల్ అనేది. ఏ విషయంలో అంటే అది ఒక బాల్ గేమ్, అది బాల్తో ఆడే ఆట. ఏ విషయంలో వరల్డ్స్ ఫేమస్, అది మోస్ట్ ఫేమస్ అంటే ఆడే పార్టిసిపెంట్స్ విషయంలోనూ, అట్లే చూసే వాళ్ళ విషయంలోనూ. ఎంతమంది చూస్తారు, ఎంతమంది ఆడతారు అని నంబర్స్ తీసుకుంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఆడే ఆట ఫుట్బాల్, ఎక్కువ మంది చూసే ఆట కూడా ఫుట్బాల్. అట్లా క్రికెట్ అనేది ఆసియాలో చాలా పాపులర్ గేమ్ ఫేమస్ అయి ఉండొచ్చు, ఆసియాలో ప్రత్యేకించి. అలానే ఇంకా ఆస్ట్రేలియాలో కూడా ఫేమస్ అయి ఉండొచ్చు. కానీ ఆసియాలో కూడా అన్ని దేశాలు క్రికెట్ ఏం ఆడవు. అతిపెద్ద దేశమైన చైనా క్రికెట్ ఆడదు. ఇండియా ఆడుతుంది, పాకిస్తాన్, శ్రీలంక ఆడతాయి, కానీ బంగ్లాదేశ్ అట్లాంటివి. చైనా ఆడదు, బర్మా లేదు, నేపాల్ లేదు. ఆసియాలో కూడా చాలా దేశాలు ఆడవు. అటు నంబర్స్ తీసుకుంటే ఎంతమంది ఆడతారు ఈ గేమ్ని అంటే క్రికెట్ తక్కువ మంది ఆడతారు. ఎక్కువ మంది ప్రపంచంలో ఎక్కువ మంది ఆడేది ఫుట్బాల్నే. వాళ్ళ దేశంలో సాకర్ అంటారు, SOCCER, సాకర్ అన్న ఫుట్బాల్ అనే అర్థం. కానీ ఇప్పుడు ఏం పదం తప్పు ఉంది అంటే పార్టిసిపెంట్సా? తప్పు లేదు. పార్టిసిపెంట్స్ అంటే పాల్గొనేవాళ్ళు, ఆడేవాళ్ళు, ప్లేయర్స్ అని ఇంకొక మాట. మరి పాపులర్ కాదా? ఫేమస్ ఉండాలా? లేదు, గేమ్ని పాపులర్ అనొచ్చు, పాపులర్ గేమ్ అనొచ్చు. మరి తప్పెక్కడుందంటే ఆడియన్స్ అని చెప్పాను కదా. ఆడియన్స్ ఉండకుండా బదులుగా ఏముండాలి అంటే స్పెక్టేటర్స్ అని ఉండాలి. స్పెక్టేటర్స్ ఈ పదం ఉండాలి.
స్పెక్టేటర్స్ ఎందుకు ఉండాలి, ఆడియన్స్ ఎందుకు ఉండకూడదంటే, ఆడియన్స్ అంటే ఎక్కడైనా ఒక హాల్లో కూర్చొని, గదిలో కూర్చొని, పైన టాప్ ఉండాలి, ఒక చుట్టూ గోడలు ఉండాలి, వాళ్ళు కూర్చోనో నిలబడో మొత్తానికి ఒక హాల్లో ఒక డాన్స్ని, ఒక పెర్ఫార్మెన్స్ని, ఒక పాటను వినడము అట్లా చేస్తే, ఇన్సైడ్ ఏ రూమ్, ఇన్సైడ్ ఏ హాల్, పీపుల్ హూ వాచ్ సంథింగ్ దే ఆర్ కాల్డ్ ఆడియన్స్. కానీ ఫుట్బాల్ అనేది ఆరు బయట ఆడబడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండోర్ గేమ్, ఇట్ ఈస్ ఎన్ అవుట్డోర్ గేమ్. అండ్ పీపుల్ హూ సిట్ ఇన్ ద స్టేడియా in the large numbers, in most stadia there will be no roof on the heads of the people, over the heads of the people there will be no roof. అట్లా ఆరు బయట కూర్చొని ఓపెన్ ఎయిర్లో కూర్చొని ఎక్కడ ఆట జరుగుతూ ఉంటుందో అక్కడ కూర్చొని చూసే వాళ్ళని ఆడియన్స్ అనకూడదు, స్పెక్టేటర్స్ అని అనాలి. ప్రత్యేకించి ఓపెన్ ఎయిర్ గేమ్స్ చూసేందుకు పోయే వాళ్ళని మనం ఆడియన్స్ అనకూడదు, వాళ్ళని స్పెక్టేటర్స్ అనాలి. దానికి రీజన్ కూడా చెప్తాను చూడండి. ఇంగ్లీష్లో పదం ఉంది స్పెక్టకల్ అని. స్పెక్టకల్ అంటే ఒక దృశ్యం, ఆరు బయట నేచర్లో కానీ ఓపెన్ ఎయిర్లో కానీ కనపడే దృశ్యాన్ని స్పెక్టకల్ అంటారు. స్పెక్టకల్ని చూసేవాళ్ళు స్పెక్టేటర్స్ అని అనాలి. సో స్టేడియంస్లో, స్టేడియంస్ అంటే అమెరికన్ వర్డ్, అది స్టేడియా ఈజ్ ఎ బ్రిటిష్ వర్డ్. అంటే ఏమి, స్టేడియం అనే ఏకవచనానికి అమెరికన్ ఇంగ్లీష్లో స్టేడియంస్ అనేస్తారు, ఎస్ సరిపోతుంది. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్లో స్టేడియం అనే మాట లాటిన్ పదమైన కారణంగా దాన్ని బహువచనాన్ని స్టేడియంస్ అనరు, స్టేడియా అంటారు. సరే, ఈ రోజుల్లో అమెరికన్ బ్రిటిష్ కలిసిపోయినాయండి, బట్ స్టేడియా బ్రిటిష్, స్టేడియంస్ అమెరికన్. స్టేడియంస్లో కూర్చొని, స్టేడియాలో కూర్చొని ఆటను చూసే వాళ్ళని ఆడియన్స్ అనకూడదు, స్పెక్టేటర్స్ అనాలి. అట్లా ఇంట్లో కూర్చొని చూసే వాళ్ళని, లేక ఒక హాల్లో మ్యూజిక్ను, డాన్స్ను చూసే వాళ్ళని, వినేవాళ్ళని ఆడియన్స్ అంటారు. ఇంకో మాట చెప్తారు అదనంగా, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటారు చూసారా, టీవీని చూస్తూ టీవీ ద్వారా టెలికాస్ట్ అవుతుంటే మ్యాచ్నో ఇంకో సినిమానో చూస్తుంటారు కదా, సీరియల్లో, వాళ్ళని ఏమంటారు, వాళ్ళ ఆడియన్స్ అంటే, ఆడియన్స్ అంటే లైవ్ చూస్తుండాలి. ఒకరు డాన్స్ చేస్తుంటే స్టేజ్ మీద పాట పాడుతుంటే దాన్ని చూసేవాళ్ళు ఆడియన్స్ అవుతారు. కానీ టీవీలో వస్తుంటే దాన్ని చూసే వాళ్ళని మనము వ్యూయర్స్ అని అనాలి. వ్యూయర్స్, VIEWERS. సో వ్యూయర్స్, దోస్ హూ వాచ్ ఆన్ టీవీ. ఆడియన్స్, దోస్ హూ సిట్ ఇన్సైడ్ ఏ రూమ్ ఆర్ ఏ హాల్ అండ్ వాచ్ ఏ లైవ్ ప్రోగ్రామ్, dance song like that. And spectators are those people who actually go to the stadia and sit in the open air where sometimes you don't find roof over the heads and enjoy the game. They are called spectators. అందుకనే ఆ డిఫరెన్స్ ఉంది. ఫుట్బాల్ ఒక అవుట్డోర్ గేమ్ కాబట్టి ఆడియన్స్ ప్లేస్లో స్పెక్టేటర్స్ అని ఉండాలి. రైట్, కమ్స్ ది థర్డ్ క్వశ్చన్. పార్లమెంట్ ఈజ్ డిబేటింగ్ ఏ ప్రిపరేషన్ విచ్ వుడ్ ప్రొహిబిట్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ఇందులో 4 పదాలు ఉన్నాయి. ఏదైనా స్పెల్లింగ్ తప్పు ఉందా అంటే, పార్లమెంట్ ఓకే, మీకు తెలిసి ఉంటుంది, ఎల్ తర్వాత ఐఏ రావాలి, ఏఐ రాదు పార్లమెంట్లో, గుర్తుపెట్టుకోండి. ఐఏనా ఏఐయా అంటే ఐఏ. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి పెద్ద కష్టమేం పదం కాదేమి, ఇది కాదు. ఐఏనా ఏఐయా అని డౌట్ వస్తే ముందు నేనే అనుకోండి. నేనే అంటే ఇంగ్లీష్లో ఐ, అట్లా. కాబట్టి నేనైనాకే అందరూ అనుకుంటే ఐ నేను, ఏ అందరూ, గుర్తుపెట్టుకోండి అట్లా. సో పార్లమెంట్ ఈజ్ డిబేటింగ్ ఏ ప్రిపరేషన్, అక్కడ తప్పు ఉంది. ప్రిపరేషన్ అనే మాట తప్పు. పార్లమెంటు ప్రిపరేషన్ డిస్కస్ చేస్తుందా? ప్రిపరేషన్ అంటే తయారీ ఏం డిస్కస్ చేస్తుంది? ప్రాబ్లం డిస్కస్ చేస్తుంది, ఒక బిల్లుని డిస్కస్ చేస్తుంది, లేక ఎవరైనా ఒక ప్రపోజల్ చేసింటే ఇలా చేద్దాము అని, ఇలా చట్టం తెద్దాము అంటే దాని గురించి మాట్లాడుతుంది, డిస్కస్ చేస్తుంటుంది. ప్రిపరేషన్ గురించి మాట్లాడేది ఏముంటుంది ఇంకా? కాబట్టి ప్రిపరేషన్ అనే పదం ఇన్అప్రాప్రియేట్. అక్కడ ఉండాల్సింది ఏమిటంటే, ప్రపోజల్ అనే అర్థం ఇచ్చే పదం ఒకటి ఉండాలి. ప్రపోజల్ రాయొచ్చు, కానీ ప్రిపరేషన్ స్పెల్లింగ్లో ఏ అక్షరాలు వచ్చాయో దాదాపు దానికి దగ్గరగా ఉండే అక్షరాలు వచ్చే వేరే వర్డ్ ఉంటే అది ప్రపోజల్ అనే మీనింగ్ ఇస్తుంటే అది తీసుకోవచ్చు. అటు పదం ఒకటి ఉంది, అదేమిటంటే ప్రపోజిషన్. PROPOSITION ఇది రాయాలి మీరు, ప్రపోజిషన్ అని రాయాలి. మనకు చాలామంది ఇంగ్లీష్ క్లాసుల్లో వింటున్నప్పుడు ప్రిపోజిషన్ గుర్తుంటుంది, ప్రపోజిషన్ గుర్తుండదు కదా. అది ఉంది, పదం ఉంది, మీనింగ్ రాసుకోవచ్చు మీరు బుక్లో చూస్తుంటే, వీడియో చూస్తుంటే బుక్లో రాసుకోండి. ప్రపోజిషన్ అంటే ఏ ప్రపోజల్, ఇంకొక అర్థం వచ్చి ఏ బిల్, ఏ సజెషన్, ఏ పాయింట్, ఏ రికమెండేషన్,
ఇవన్నీ కూడా అంటే ఒక సూచన, ఒక సిఫారసు, ఒక మాట, ఒక సలహా అన్నిటిని కూడా మీరు ప్రపోజేషన్, ఇంకా చెప్పాలంటే ఒపీనియన్ చెప్పొచ్చు, వ్యూ చెప్పొచ్చు, నోషన్ చెప్పొచ్చు, అభిప్రాయం. ఎవరో ఒక అభిప్రాయం చెప్పారు, ఇలా చేద్దామా, ఇలా బిల్లు తెద్దామా అని దాన్ని డిస్కస్ చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయడాన్ని బ్యాన్ చేద్దామా అనే ఒక బిల్లుని, ఒక ప్రపోజల్ని పార్లమెంటు చర్చిస్తున్నది అని అర్థం. సో యూజ్ ప్రపోజిషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. రిమెంబర్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రపోజిషన్ ఈస్ a suggestion, an opinion, a view, a bill, a proposal, a recommendation, right? Now 3 questions అయిపోయినాయండి. ఇంకో 2 questions ఉన్నాయి. ఇవే మోడలే, ఆ రెండు ఒక స్లైడ్లో ఉంటాయి అనుకుంటాను, చూద్దాం. రైట్, రెండు ఒకే స్లైడ్లో ఉన్నాయి, 4 and 5. ఇది కూడా సేమ్ మోడల్. ఇవన్నీ కూడా 2020లో ఫిబ్రవరి నెల 2020లో SBI వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఇవి. Economists have looked at factors that increase animosity between the rich and poor and situations in which they can live harmoniously. ఎకనామిస్ట్స్ అంటే ఆర్థిక శాస్త్రవేత్తలు లేక ఆర్థికవేత్తలు. వాళ్ళు అన్ని ఫ్యాక్టర్స్ని అధ్యయనం చేస్తున్నారు. లుక్డ్ అంటే గమనిస్తున్నారు. ఏమిటి? ఏవైతే రిచ్ పూర్ ధనవంతులు పేదల మధ్యలో శత్రుత్వాన్ని, దూరాన్ని పెంచుతాయో, వైరాన్ని పెంచుతాయో వాటిని, అలాగే ఏ పరిస్థితుల్లో అయితే ధనవంతులు పేదలు కూడా సామరస్యంగా, హార్మోనియస్లీ, గొడవలు లేకుండా సామరస్యంగా జీవించవచ్చో వాటిని కూడా ఎకనామిస్ట్స్ స్టడీ చేస్తున్నారు అని సెంటెన్స్ మీనింగ్ ఉంది. ఈసారి అప్రాప్రియేట్ వర్డ్స్ విషయంగా ఆన్సర్ రాదు, స్పెల్లింగ్ తప్పు ఉంది ఒక దాంట్లో. ఎకనామిస్ట్స్ సరిగ్గా ఉంది, హార్మోనియస్లీ కూడా సరిగ్గా ఉంది, సిచ్యువేషన్స్ కూడా ఓకే, తప్పున్నది యానిమోసిటీ, CITY కాదు, ఇక్కడ ఏముండాలి అంటే SITY అని ఉండాలి. లాస్ట్ అక్షరాలు ANI MO SITY ఉండాలి. CITY ఇచ్చాను నేను, అంటే నేను ఇచ్చింది, వాళ్ళు ఇచ్చింది అది. CITY బదులు SITY. అర్థం రాసుకోండి. యానిమోసిటీ అంటే కనుక రైవల్రీ, ఎన్మిటీ. ఈ స్పెల్లింగ్ జాగ్రత్త అండి. ఎన్మిటీ మనం ఏమనుకుంటామంటే ఎనిమి కదా, ENEMY, ఎనిమి, శత్రువు. ఎనిమి పట్ల మనకు ఉండేది ఎన్మిటీ, కాబట్టి ENEMITY అనుకుంటాం. లేదు, ఈఎన్ పక్కన ఈ రాదు. ఎనిమిలో వచ్చే ఎన్ తర్వాత ఎన్మిటీలో రాదు, జాగ్రత్త అట్లా స్పెల్లింగ్స్. ఎన్మిటీ, ENMITY. ఎన్మిటీ అంటే ఇదే యానిమోసిటీ, రైవల్రీ, శత్రుత్వము అనమాట. సరే అయిందా? కాబట్టి ఇక్కడ అప్రాప్రియేట్ ఏమి అన్నీ బాగున్నాయి కానీ స్పెల్లింగ్ తప్పు ఉంది. రైట్, ఇంకో మాట హార్మోనియస్ అనే పదం ఉంది, అడ్జెక్టివ్ అది. అడ్వర్బ్ హార్మోనియస్లీ, నౌన్ ఫార్ము హార్మోనీ, HARMONY. హార్మోనీ ఇచ్చి ఆపోజిట్ రాయండి అంటే, యాంటోనిమ్ రాయండి అంటే మీరు ఇది రాయొచ్చు, ఎనిమిటీ రాయొచ్చు, హోస్టిలిటీ రాయొచ్చు, HOSTILITY రాయొచ్చు, రైవల్రీ రాయొచ్చు. ఏంకి? హార్మోనీకి. ఓకే, హార్మోనియస్ ఇచ్చి అడ్జెక్టివ్గా ఆపోజిట్ రాయండి అంటే ఎన్మికల్, రైవలింగ్, హాస్టైల్, HOSTILE, అన్ఫ్రెండ్లీ, డయాబాలిక్, ఇవి రాయొచ్చు. సరే, 5th క్వశ్చన్ లాస్ట్ అండి, ఈ వీడియో లాస్ట్ క్వశ్చన్ ఇది. ద డిజపియరెన్స్ ఆఫ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్. Friends, before I go to answer, let me explain the term. The tens of thousands of అన్నాను కదా, ఒక్కోసారి దాన్ని క్వశ్చన్గా అడుగుతాడు. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అని డార్క్గా ఇస్తాడు ఒక సెంటెన్స్లో. ఈ పార్ట్లో ఏమైనా తప్పు ఉంటే సవరించండి అంటాడు. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డార్క్గా, మనం ఏమి టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అనే అక్కడ తప్పు ఉంది అనుకుంటాం. లేదు, అది ఒక ఫిక్స్డ్ టర్మ్, అది ఇడియం, అది ఆల్మోస్ట్. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అంటే అసంఖ్యాకంగా అని, అనేక మంది అని, పెద్ద సంఖ్యలో అని, అంటే వందలు వేల సంఖ్యలో అనడానికి ఇంగ్లీష్లో టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అంటారు. 3 ఆఫ్లు వస్తాయి. టెన్స్ వెనకలా ఆఫ్ ఉంటుంది. ఎవరైనా పదం వచ్చింటే డిజపియరెన్స్, అరైవల్ అట్లేదో వచ్చి ఆఫ్ ఉంటుంది. టెన్స్ పక్కన ఆఫ్ ఉంటుంది, థౌజండ్స్ పక్కన మళ్ళీ ఆఫ్ వస్తుంది, పక్కన ఇంకో నౌన్ ఉంటుంది కాబట్టి అట్లా. కాబట్టి ఈ టర్మ్ జాగ్రత్త, టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అని. పరీక్షలో ఒకసారి ఏం చేస్తారంటే టెన్స్ ఆఫ్ అనే దగ్గర TENSE ఇస్తాడు, టెన్స్ ఆఫ్ అని
థౌజండ్స్ ఆఫ్ అని బాగుంటుంది. థౌజండ్స్ ఆఫ్ ఈజ్ ఓకే. టెన్స్ దగ్గర ఈ ఉండదు. ఇంకోసారి ఏం చేస్తాడు, టెన్స్ బాగా ఇస్తాడు, టెన్స్ ఆఫ్ 1000 అని ఇస్తాడు. థౌజండ్స్ ఆఫ్ ఇవ్వడు, ఎస్ ఇవ్వడు, 1000 ఇస్తాడు. తప్పు, థౌజండ్స్ అనే ఉండాలి. రెండు బహువచనాలే, టెన్స్ థౌజండ్స్ కూడా. ఒకసారి ఇంకా తెలివిగా ఇంకా చాకచక్యంగా టెన్స్ ఉంది కదా, దాని పక్కన ఓ డబల్ ఎఫ్ ఇస్తాడు. కాదు, ఓ సింగిల్ ఎఫ్ఏ ఉండాలి. ఇంకోసారి 10 ఏకవచనం, 1000 ఏకవచనం, మధ్యలో అన్ని ఆఫ్లు బాగుంటాయి. 10 ఆఫ్ 1000 ఆఫ్ కాదు, టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్. ఇంకొన్నిసార్లు టెన్స్ ఆఫ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అనవసరంగా అండ్ ఇచ్చింటాడు. అండ్ కూడా అక్కర్లే. ఇడియంలో మనం ఏమీ జోక్యం చేసుకోవడానికి ఉండదు. వీ షుడ్ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఇడియం. వీ షుడ్ జస్ట్ గో బై హౌ ఇట్ ఈస్ గివెన్, అంతే. కాబట్టి అట్లనే టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్. ఓకే, కనపడకుండా పోయినాయట. ఏమిటివి? అనేక సంఖ్యలో ఫ్లైట్స్ అంటే విమానాలు. థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఫ్రమ్ చైనీస్ స్కైస్ అంటే స్కైకి ఎక్కడైనా బహువచనం ఉందా? ఒకటే కదా ఆకాశం ఉండేది, స్కై కదా. కొందరు స్కైస్ని తప్పుగా చూపిస్తారు. లేదు, ఇంగ్లీష్లో స్కైస్ అనే పదం కూడా ఉంది. స్కై ఉన్నది ఒకటే అయినా కూడా స్కైస్ని మనము బహువచనంగా చెప్పొచ్చు. కొంచెం అర్థంలో కొంచెం మారుతుంది. స్కైస్కి బహువచనంగా అర్థం ఏమిటంటే ఎక్స్టెన్సివ్ ఆపర్చునిటీస్ ఉంటే కూడా స్కైస్ అంటుంటారు. కానీ ఈ కాంటెక్స్ట్లో అవకాశాలని కాదు. చైనా వాళ్ళు చాలా పెద్ద దేశం కాబట్టి, చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దేశంలో అక్కడ నుంచి అనేక పెద్ద సంఖ్యలో విమానాలు ప్రపంచం ఇతర దేశాలకు ఎప్పుడూ పోతూనే ఉండేవి అన్నమాట, కోవిడ్ రాకంటే ముందు. అంటే ఎక్స్టెన్సివ్గా పోయేవి కాబట్టి ఆకాశమంతా చైనా వాళ్ళ విమానాలతో నిండిపోయింది అనే అర్థంతో స్కైస్ వాడారు. ఇంకా పెద్దది అనే అర్థంతో స్కైస్ అనొచ్చు. అదర్వైజ్ స్కై ఈజ్ ఏ సింగులర్ నౌన్. మీకు క్లాస్లో చెప్పాను ఆ మధ్యలో, వాటర్ని వాటర్స్ అనొచ్చు, ఫైర్ని ఫైర్స్ అనొచ్చు, విండ్ని కూడా విండ్స్ అనొచ్చు అని. ఇవన్నీ అన్కౌంటబుల్. నీళ్లు కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్. మనం ఏమనుకుంటాం గ్రామర్లో, అన్కౌంటబుల్కి బహువచనాలు ఉండవు అనుకుంటుంటాం. కాదు, అన్కౌంటబుల్ అయితే కొన్ని వాటికి బహువచనాలు ఉన్నాయి. వాటర్ని మీరు వాటర్స్ అనొచ్చు. ఎప్పుడు అంటే మెజర్ చేయలేనంత ఎక్కువ ఉన్నా, ఆపలేనంత వేగంగా వెళుతున్నా, చాలా విస్తృతంగా సముద్రాలలో నీళ్లు, అట్లా వాటిని వాటర్స్ అనొచ్చు. అలానే విండ్ కూడా అంతే. చిన్నగా గాలి వీస్తుంటే కూల్ విండ్ అని అనొచ్చు. కానీ చెట్లు పడిపోయేంత గాలి, పూరి గుడిసెలు పైన పైకప్పులు లేచిపోయేంత గాలి, నిలబడుకోలేనంత గాలి వీస్తుంటే హెవీ విండ్స్ కూడా అనొచ్చు. అలానే ఫైర్ కూడా మనం ఆర్పొచ్చు వెంటనే అనిపిస్తే ఫైర్ అనొచ్చు. అడవికి నిప్పంటుకుంటే ఆర్పడం ఎవరితరం కాదు. దాన్ని కార్చిచ్చు అంటారు, దావాగ్ని అంటారు ఈ తెలుగులో. అట్లా ఫారెస్ట్ ఫైర్ అంటాం కదా. అట్లా ఫైర్స్ కనుక ఎక్కడైనా సరే, అడవే అని కాదు, కంట్రోల్ చేయలేనంత పెద్ద భారీ స్థాయిలో మంటలు రేగితే దాన్ని ఫైర్స్ అనొచ్చు. దాని యొక్క సైజుని, ఇమ్మెన్సిటీని బట్టి అట్లా అనొచ్చు ఎస్ని, అంతేకాని తప్పని కాదు. ఇట్లా స్కైస్ కూడా అనొచ్చు. ఎక్కువ విమానాలు బయలుదేరుతాయి కాబట్టి, చైనా నుంచి బయలుదేరేవి కాబట్టి కోవిడ్ కంటే ముందు స్కైస్ అన్నారు. అక్కడ తప్పు లేదు. ఎవరైనా స్కైస్ తప్పుగా అనుకుంటుంటే నాట్ ది ఆన్సర్, రైట్. ఇన్ రీసెంట్ వీక్స్ పాయింట్స్ టు హౌ ది కరోనా వైరస్ హ్యాస్ కాబుల్డ్ ఎ నేషన్. ఇక్కడ తప్పు ఉంది. కాబుల్డ్ అనే పదము తప్పు. కాబుల్డ్ బదులు, అంటే కాబుల్డ్ తప్పు ఎందుకంటే కనుక దేన్నైనా కవర్ చేస్తుంటే దాన్ని కాబుల్డ్ అంటారు. ఇంకా చెప్పాలంటే కాబుల్ అనే ఒక నౌన్ ఉంది, COBBLE. కాబుల్ అంటే ఎక్కడైనా సమాధుల్లో శ్మశానాల దగ్గర కానీ, అంటే సమాధుల దగ్గర కానీ, ఏదైనా గుంతల్లో కానీ, ఎక్కడైనా సమాధులు కాకపోయినా గుంతల్లో అయినా సరే, రోడ్డు మీద అయినా సరే చిన్న గుంత పడింటే ఆ గుంతలకు సరిపోయే ఒక రాయి తీసుకొచ్చి ఆ గుంతలో పెట్టేసి మూసేస్తే ఆ రాయిని కాబుల్ అని అంటారు, COBBLE. కాబుల్ని వర్బ్గా చూస్తే కనుక కీపింగ్ ఏ స్టోన్ టు ఫిల్ ఏ పిట్. కీపింగ్ ఏ స్టోన్ టు ఫిల్ ఏ స్మాల్ పిట్ ఆర్ డిప్రెషన్. చిన్న గుంతను మూయడానికైనా లేక ఒక పిట్ని మూయడానికైనా సరిపోయే సైజులో రాయి పెట్టడాన్ని కాబులింగ్ అని అంటారు. ఇక్కడ కాబుల్ సరిపోదు. మనకు కావాల్సిన అర్థం ఏమి రావాలంటే, కరోనా వైరస్ వచ్చినప్పుడు ఈ మధ్య వారాల్లో చైనా వాళ్ళ ఆకాశం నుంచి అనేక ఫ్లైట్లు కనపడకుండా పోయినాయి. అంటే అన్నీ ఎవరో ఎత్తుబారని కాదు అర్థం. అంటే అసలు స్టార్ట్ కాలేదు, ఎందుకంటే ఫారిన్ ట్రావెల్ బ్యాన్ చేశారు కదా.
డిసీజ్ స్ప్రెడ్, వైరస్ స్ప్రెడ్ అవుతుందని. అందుకు విమానాలు ఎక్కడికైనా ఆగిపోయినాయి, అంటే ఎయిర్పోర్ట్లలో ఆగిపోయినాయి, లేదు ఆకాశంలోకి ప్రయాణాలు లేవు, క్యాన్సిల్ అయ్యాయి. కాబట్టి స్కై అంతా ఖాళీ కనపడుతోంది, చైనా వాళ్ళు స్కైస్ అన్నీ అక్కడ ఏరోప్లేన్స్ అన్ని ఆపేసినందుకు అని చెబుతూ, దాన్ని బట్టి చూస్తే ఆ వైరస్ చైనా దేశాన్ని ఎంతగా దెబ్బ కొట్టిందో మనకు అర్థమవుతుంది అని అని రావాలి. కాబుల్డ్ కారణంగా అర్థం రాదు. కాబుల్డ్ అంటే కవరింగ్ విత్ ఎ స్టోన్ అని. కాబట్టి ఉండాల్సింది హాబుల్డ్, HOBBLED ఉండాలి. హాబుల్డ్ అంటే కనుక ప్రివెంటింగ్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, ప్రివెంటింగ్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, ఒక పని జరగకుండా దాన్ని అడ్డుకుంటున్నట్టు, దానిని ఆపుతున్నట్టు ఉంటే హాబుల్ అంటారు. సో చైనా వాళ్ళు ప్రయాణాలు చేయకుండా, చైనా నుంచి ఎయిర్ ట్రావెల్ జరగకుండా ఈ కరోనా వైరస్ దాన్ని స్టాప్ చేసింది. హాబుల్ అంటే ప్రివెంట్, అబ్స్ట్రక్ట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ కాబుల్డ్ అంటే సి తీసేసి హెచ్ పెట్టాలి, హాబుల్డ్ అవుతుంది. ఇలా మీ ఆన్సర్ కాబుల్డ్ చూపించాలా. కాబుల్డ్ ఈజ్ ఇన్ ఆప్షన్ 4. ఇవి ఇన్అప్రాప్రియేట్ ఆర్ మిస్స్పెల్డ్ వర్డ్స్ సెక్షన్లో 2020 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్లోని ఒక షిఫ్ట్లోని క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.